స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని డ్రై పాన్‌లో మనం తీసుకున్న మసాలా దినుసుల్ని, ఎండుమిరపకాయలని వేసి దోరగా వేయించుకోవాలి. అదే పాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని పక్కకు తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి లైట్‌గా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకును కూడా వేసి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వేసి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా వేసి బాగా కలిసిపోయేలా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.